ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 7గా చెప్పడం జరిగింది. సో ఈ రాశి వారికి అనుకూలమైన గ్రహాలేంటి, వాటి ఫలితాలేంటి? అమ్మ, ఈ సంవత్సరం మేషరాశి వారికి మే 18 వరకు గురువు ద్వితీయ స్థానంలో సంచరిస్తున్నాడు. అనగా వృషభ రాశిలో ఆయన సంచారం సాగుతోంది. మేషరాశి వారికి ఈ ద్వితీయంలో గురువు సంచరించడం అనేది విశేషమైనటువంటి సుఫలితాలను ఇస్తుంది. మే 14 వరకు. మే 14 తర్వాత కొద్దిగా వీరికి గురుబలం తగ్గుతుంది. కనుక తృతీయ భావంలోనికి మిథున రాశిలోనికి గురువు ప్రయాణం సాగించడం వల్ల కొద్దిగా గురువు సానుకూలత అనేది మేషరాశి వారికి తగ్గుతుంది. కనుక 18 వరకు గురువు అనుకూలంగా ఉన్నారు. అంతకంటే కూడా మేషరాశి వారికి మనకు ఉగాది పండుగ రోజుకు ముందు రోజే, అనగా ఈ 30వ తారీఖు 2025 మార్చి 30న ఏదైతే మనకు శ్రీ విశ్వావసు నామ సంవత్సరం తెలుగు సంవత్సరం ఉగాది పండుగ ప్రారంభమైందో దానికి ముందు రోజే, అనగా 2025 మార్చి 29వ తారీఖునే శని భగవానుడు మీనరాశిలోనికి ప్రవేశించాడు. సో మేషరాశి వారికి ఏలినాటి శని ప్రారంభమైంది. అంటే వ్యయములో శని ఉన్నాడు. సో శని పూర్తిగా ఈ సంవత్సరం మేషరాశి వారికి ప్రతికూలంగా ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే అయితే మేషరాశి వారికి కేతువు కూడా ఇదివరకు షష్టంలో ఉండేవారు. ఆయన మే 18 తర్వాత ఆయన కూడా పంచమ భావానికి వెళ్తున్నాడు. అనగా మిశ్రమ ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. గురువులాగే కేతువు కూడా. ఇక ఆయనకు విశేషంగా ఎక్కువ సుఫలితాలు సంవత్సరమంతా ఇచ్చేటువంటిది ఎవరైనా ఉన్నారంటే రాహువు అని చెప్పుకోవచ్చు. ఇదివరకు వ్యయములో ఉన్నటువంటి మీనరాశిలో ఉన్నటువంటి రాహువు ఈ సంవత్సరం ఆయన 2025 మే 18 తర్వాత 11వ భావంలోనికి వెళ్తున్నారు. లాభభావంలో రాహు ఉంటే ఎక్కువ సుఫలితాలు ఉంటాయి. ధైర్యంతో చేసే కార్యక్రమాలంతా కూడా విజయం సాధించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముందుగా మేషరాశి వారికి మనము ఈ గురువు సానుకూలత గురించి మాట్లాడుకుంటే మే 18 వరకు లేక మే 14 వరకు ఈ గురువు ద్వితీయ స్థానంలో ఉండడం వల్ల వీరి మాటకు విలువ పెరుగుతుంది. మేషరాశి వారు ఏదైనా చెప్తే, వారు చేసేటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో ఎక్కడ ఉన్నా సరే వారి మాటకు విలువ పెరుగుతుంది. సో ఆ రకంగా అధికారులు వారి సలహాలు తీసుకొని మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. అధికారుల నుంచి వీరికి అభినందనలు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని కూడా వీరు పొందగలుగుతారు. అనగా సంతానంతో కావచ్చు, ఇతరత్ర కుటుంబ సభ్యులతో కావచ్చు, ఏదైనా ఒక శుభకార్యాలు చేసేటువంటి కార్యక్రమాలంతా కూడా మే 14 వరకు ఈ గురువు అనుకూలంగా ఉన్నంత వరకు అనుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబ సౌఖ్యాన్ని కూడా వీరు పొందడానికి అవకాశం ఉంటుంది. అలాగే స్థిరాస్తులకు సంబంధించిన ఏదైనా ఆదాయాలు వీరు పొందడానికి ఈ సంవత్సరం అవకాశంగా ఉంటుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. విద్యారంగంలో పనిచేసేటువంటి వారు ఉపాధ్యాయులు కావచ్చు, లేకపోతే ప్రొఫెసర్లు, లెక్చరర్స్, వారికి కూడా మంచి అవకాశాలు రావడానికి అనుకూలంగా ఉంది.